హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగున్నారు చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో కూడా ఒక మంచి యూజ్ఫుల్ టాపిక్ తో మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈ రోజు మన టాపిక్ చూసుకుంటే ఈ 2025లో మన పాన్ కార్డ్ లో కరెక్షన్స్, ఫోటో, నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, సో వీటిని మనము ఏ విధంగా అప్డేట్ ఆర్ చేంజెస్ చేసుకోవాలనేది ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇన్ కేస్ మీ ఓల్డ్ పాన్ కార్డ్ ని పాన్ 2.0 పాన్ కార్డ్ కి అప్డేట్ చేయాలి అనుకున్నట్లయితే సేమ్ ఇదే ప్రాసెస్, అంటే కరెక్షన్స్ ఏదైనా మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే పాన్ 2.0 కి అప్డేట్ అయితే అవుతుందన్నమాట మీ ఓల్డ్ పాన్ కార్డు. అండ్ పాన్ కార్డ్ కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, వన్స్ మీరు ఈ విధంగా కరెక్షన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 3 to 5 days లోగా ఈ పాన్ కార్డ్ PDF మీరు ఇచ్చే మెయిల్ అనేది రావడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు 10 to 15 days లోగా ఫిజికల్ పాన్ కార్డు అంటే ఒరిజినల్ పాన్ కార్డు పోస్ట్ లో మీ ఇంటికి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, మనం కరెక్షన్స్ చేసుకునే ముందు ఫోటో, సిగ్నేచర్ అండ్ ఆధార్ కార్డు ఇవి కంపల్సరీ మనం అప్లోడ్ చేయాలి కాబట్టి వీటిని మనము ఎడిట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫోటో సైజ్ 50 KB లోపు వచ్చేలా, సిగ్నేచర్ సైజ్ కూడా 50 KB లోపు వచ్చేలా, ఆధార్ కార్డ్ ని PDF గా కన్వర్ట్ చేసి దాన్ని మీరు ఎడిట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ మూడింటిని కూడా మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ రీసెంట్ గా వీడియో చేస్తాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి వీడియోని మీరు చివరి దాకా చూసండి. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ మీరు ఆల్ నోట్స్ లో పెట్టుకోండి. మరి లేట్ చేయకుండా టాపిక్ కి వెళ్ళిపోదాం. వన్స్ అగైన్ నేను మీ భూషణ్, మీరు చూస్తున్నారు భూషణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ ని మీరు మీ మొబైల్ ఫోన్ లో కూడా చేసుకోవచ్చు. సో నేను మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి కంప్యూటర్ లో చేసి చూపిస్తున్నాను అనమాట. అండ్ దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, సో చెక్ చేసుకోండి. అండ్ ఈ ప్రాసెస్ ని మీరు మొబైల్ ఫోన్ లో చేస్తున్నట్లయితే క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి ఉంటే గనుక టాప్ రైట్ సైడ్ లో మీకు 3 dots కనిపిస్తూ ఉంటాయి. ఆ 3 dots పై క్లిక్ చేసి డెస్క్టాప్ సైడ్ అయితే ఎనేబుల్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా పెద్ద స్క్రీన్ లో కనిపించడం జరుగుతుంది అనమాట. ఓకే, వన్స్ మీరు ఈ విధంగా వెబ్సైట్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీరు అప్లికేషన్ టైప్ లో చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిక్యూటివ్ పాన్ డాటా ఆర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత కేటగిరీలో మీరు ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ మీరు మేల్ అయితే శ్రీ అని, పెళ్ళైన స్త్రీలు అయితే SMT అని, పెళ్లి కాని స్త్రీలు అయితే కుమారి అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యాజ్ పర్ ఆధార్ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. మీ ఆధార్ కార్డ్ లో మీ ఫుల్ నేమ్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఆధార్ కార్డ్ లో ఫస్ట్ నేమ్ మీ ఇంటి పేరు ఉండి లాస్ట్ లో మీ పేరు ఉంటే గనుక ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ లో మీ ఇంటి పేరు రాసి లాస్ట్ నేమ్ లో మీ పేరు ఎంటర్ చేసుకోవాలి. లేదా మీ ఆధార్ కార్డ్ లో ఫస్ట్ మీ పేరు ఉండి లాస్ట్ లో మీ ఇంటి పేరు ఉంటే గనుక ఫస్ట్ నేమ్ లో మీ పేరు రాసి లాస్ట్ నేమ్ లో మీ ఇంటి పేరు రాయాల్సి ఉంటుంది, ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డేట్ ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ మీ పాన్ కార్డ్ కి లింక్ అయితే అవుతాయి. తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు వెదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది కదా, ఎస్ పై క్లిక్ చేసుకోవాలి. తర్వాత దాని కింద బై సబ్మిటింగ్ డేటా అని చెప్పేసి ఉంది కదా, చిన్న బాక్స్ పైన టిక్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత కింద స్క్రోల్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పై ఈ విధంగా టిక్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత మీరు సబ్మిట్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఒక టోకెన్ నంబర్ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ టోకెన్ నంబర్ ఎలా ఎందుకు యూజ్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ వీడియో అనేది చేస్తాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, సో చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం 4 steps అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4 steps ని కూడా మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ స్టెప్ లో ఉన్నాం. ఈ ఫస్ట్ స్టెప్ లో మనకు ఇక్కడ 3 ఆప్షన్స్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ సబ్మిటింగ్ స్కానర్డ్ ఇమేజ్ త్రో ఈ సైన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కింద మీకు వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఇస్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఎస్ పై క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎంటర్ చేసుకున్న పాన్ కార్డ్ నంబర్ చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఆధార్ నంబర్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై టిక్ మార్క్ పెట్టి కింద ఎంటర్ ఆధార్ లాస్ట్ 4 digits అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్స్ లో లాస్ట్ 4 numbers ని ఎంటర్ చేసుకోవాలి. కింద స్క్రోల్ చేసి ఇక్కడ మీకు నేమ్ ఇస్ పర్ ఆధార్
ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, ఆ చిన్న బాక్స్ పై టిక్ మార్క్ పెట్టి మీ ఆధార్ కార్డ్ లో మీ ఫుల్ నేమ్ ఏ విధంగా అయితే ఉందో అలాగే ఎంటర్ చేసుకోవాలి. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నంబర్ అవసరం లేదు. తర్వాత ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై టిక్ మార్క్ పెట్టుకొని సో ఫస్ట్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న టైటిల్, మీరు ఎంటర్ చేసిన లాస్ట్ నేమ్, సర్ నేమ్, ఫస్ట్ నేమ్ ఇలా మీకు చూపిస్తూ ఉంటుంది. దాని కింద నేమ్ దట్ యూ వుడ్ లైక్ ప్రింటెడ్ ఆన్ ద పాన్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ మీకు ఏ విధంగా అయితే మీ ఫుల్ నేమ్ ఉందో అలాగే మీ పాన్ కార్డ్ లో ప్రింట్ అయితే అవుతుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పైన కూడా ఈ చిన్న బాక్స్ పై టిక్ మార్క్ పెట్టుకోవాలి. కరెక్ట్ గా ఎంటర్ చేస్తారో లేదో చెక్ చేసుకోండి. తర్వాత జెండర్ పైన కూడా ఈ విధంగా టిక్ మార్క్ పెట్టుకోవాలి. జెండర్ మీరు మేలా, ఫిమేలా, ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద స్క్రోల్ చేసి ఇక్కడ మీకు ఫోటో మిస్ మ్యాచ్, సిగ్నేచర్ మిస్ మ్యాచ్, డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ ఆ చిన్న బాక్స్ పై టిక్ మార్క్ పెట్టి ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఏ విధంగా అయితే ఎంటర్ చేశారో ఇప్పుడు మీరు మీ ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఫాదర్స్ లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫాదర్స్ ఫస్ట్ నేమ్, ఫాదర్స్ మిడిల్స్ నేమ్. సో మీ ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఈవెన్ మ్యారేజ్ అయిన స్త్రీలు కూడా వాళ్ళ ఫాదర్స్ నేమ్ మాత్రమే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత కింద మీకు పేరెంట్స్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ ద పాన్ కార్డ్ అని చెప్పేసి ఉంది. ఫాదర్స్ నేమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఈ స్టెప్ లో ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీకు ప్లీజ్ టిక్ యాజ్ అప్లికేబుల్ అని చెప్పేసి ఉంది. రెసిడెన్స్ పై ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీరు మీ అడ్రస్ అయితే పూర్తిగా ఎంటర్ చేసుకోవాలి యాజ్ పర్ ఆధార్ అనమాట. ఓకేనా, సో మీకు మీ అడ్రస్ అనేది తెలుసు కదా, మీకు అడ్రస్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ ఫ్లాట్ ఆర్ రూమ్, డోర్, బ్లాక్ నంబర్, బిల్డింగ్ ఆర్ విలేజ్, రోడ్, స్ట్రీట్, ల్యాండ్, పోస్ట్ ఆఫీస్, తర్వాత ఏరియా, లొకాలిటీ, సబ్ డిస్ట్రిక్ట్, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్, సిటీ, టౌన్, తర్వాత కంట్రీ నేమ్ లో మనది ఇండియా కాబట్టి ఇక్కడ ఇండియా అని సెర్చ్ చేయగానే ఇండియా అని చెప్పేసి వస్తే దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీ పిన్ కోడ్ ని అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు కింద 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అందులో మీరు సెకండ్ ఆప్షన్ టెలిఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన టిక్ మార్క్ పెట్టుకొని కింద మీరు కంట్రీ కోడ్ లో మంది ఇండియా అని సెర్చ్ చేయండి. ఇండియా అని సెర్చ్ చేయగానే ఇండియా 91 అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏరియా ఆర్ ఎస్టీడీ కోడ్ అవసరం లేదు. మీరు ఎంటర్ చేసుకున్న మొబైల్ నంబర్ ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత మీరు ఎంటర్ చేసుకున్న ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత మీరు నెక్స్ట్ పై క్లిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ తర్వాత మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ప్రూఫ్ ఆఫ్ పాన్. ఓకేనా, సో ఇక్కడ మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో ఏ ప్రూఫ్ ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఆ ప్రూఫ్ ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ లోను కూడా ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ లోను కూడా నేను ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ప్రూఫ్ ఆఫ్ పాన్ లో మీరు నో డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీకు డిక్లరేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ మీకు సెలెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది. సో దానిపై క్లిక్ చేసుకుని హిమ్ సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్ పై క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్ గా పైన మీకు ఆ పేరు అయితే ఫిల్ అయితే అవుతుంది అనమాట. తర్వాత ఐఆర్ వీ హ్యావ్ ఎన్క్లోజ్డ్ అని చెప్పేసి ఎన్ని డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేస్తున్నారు, ఐ మీన్ అప్లోడ్ చేస్తున్నారు అనేది, సో నంబర్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను అన్నిటికీ కూడా ఒకే ఒక ప్రూఫ్ అయితే సబ్మిట్ చేస్తున్నాను అనమాట. ఆధార్ కార్డ్ ఒక్కటే కాబట్టి ఒకటే ఎంటర్ చేస్తాను. సో మీరు 2-3 డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేస్తుంటే కనుక ఇక్కడ మీరు నంబర్స్ అనేది ఈ విధంగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద మనము ప్లేస్ ని అయితే ఎంటర్ చేసుకోవాలి. సో మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై ఆర్ కరెక్షన్ చేసుకుంటున్నారో మీకు ప్లేస్ ని అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత మీరు కింద సో మీరు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న ఫోటో, సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దీనిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ మీకు ఫైల్ మేనేజర్ కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఆ ఫోటో ఏదైతే ఉందో దాన్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అప్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, సో దాన్ని అయితే మనము క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనకు అప్లోడ్ అయితే అవుతుంది అనమాట ఫోటో వచ్చేసరికి. తర్వాత సిగ్నేచర్ కూడా ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. మన ఫైల్ మేనేజర్ తీసుకెళ్తుంది. సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అప్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. అప్లోడ్ పై క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు అప్లోడ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫోటో, సిగ్నేచర్ అది అప్లోడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనము ప్రూఫ్స్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో సో వాటిని మనము అప్లోడ్ చేయాలి. కింద మనకు అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ లో ప్లస్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది. దానిపై క్లిక్ చేసుకోవాలి. సో డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఐ మీన్ ఆధార్ PDF సెలెక్ట్ చేసుకుని సో దాన్ని మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దానిపై క్లిక్ చేయగానే ఇలా మనకు లోడింగ్ అయ్యి ఈ విధంగా అప్లోడ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు రెడ్ కలర్ లో ఏదైతే PDF కనిపిస్తుందో ఇదే డాక్యుమెంట్ అనమాట. సో మీరు 2-3 డాక్యుమెంట్స్ ఐ మీన్ ప్రూఫ్స్ ని అప్లోడ్ చేసుకుంటున్నట్లయితే
చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి యాడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ లో ప్లస్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి రెండో ప్రూఫ్ ఏదైతే ఉందో దాని మీరు విధంగా సెలెక్ట్ చేసుకొని పైన అప్లోడ్ అని చెప్పేసి ఉంటుంది, దానిపై క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్ గా అది కూడా అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు ఫోటో, సిగ్నేచర్ అండ్ ఆధార్ కార్డు పీడిఎఫ్స్ ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో వాటిని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు అప్లోడ్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది, సబ్మిట్ పై క్లిక్ చేసుకోవాలి. వన్స్ మీరు సబ్మిట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి మీరు ఎంటర్ చేసుకున్న మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ చూపిస్తూ ఉంటుంది. దాని కింద ఎంటర్ ఆధార్ ఫస్ట్ 8 డిజిట్స్ అని చెప్పేసి ఉందన్నమాట. మొదట్లో మనము లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేసాం కదా ఆధార్స్ నంబర్స్. సో ఇప్పుడు మనం 8 నంబర్స్ ని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీరు చూసుకున్నట్లయితే ప్రివ్యూ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో, ఏదైతే ఫిల్ చేసామో, సో మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఎవ్రీథింగ్ ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు 1కి 2 సార్లు మీరు కరెక్ట్ గా ఎంటర్ చేస్తారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వన్స్ మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని చెప్పేసి ఉంటుంది, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ పేమెంట్ పేజ్ అని చెప్పేసి ఇలా ఓపెన్ అయితే అవుతుంది. అండ్ మీరు ఆన్లైన్ లో మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్ త్రో బిల్ డిస్క్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఎంతైతే అమౌంట్ కనిపిస్తుందో 106.19 పైసా, ఓకేనా. సో ఇంత అమౌంట్ అయితే మీరు ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. కింద స్క్రోల్ చేసి కింద ఐ అగ్రీ టు ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ పై ఈ విధంగా టిక్ పెట్టి ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది. పే కన్ఫర్మ్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మీకు పేమెంట్ మెథడ్స్ లోకి తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ మీరు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ ద్వారా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాలెట్స్, క్యూఆర్ కోడ్ ఇలా మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. సో మీకు ఏదైతే అవైలబుల్ ఉందో సో వాటి ద్వారా మీరు మనీ అనేది పే చేసేయండి. సో నేను క్యూఆర్ కోడ్ ని సెలెక్ట్ చేసుకుంటాను. మేక్ పేమెంట్ పై క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కానర్ ఏదైతే ఉందో దీన్ని నేను స్కాన్ చేసి మనీ పే చేసి కంటిన్యూ అవుతాను. ఓకేనా. ఓకే, వన్స్ మీరు మనీ పే చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు బ్యాక్ చేయడం గానీ రీప్రెస్ చేయడం గానీ పేజ్ ని క్లోజ్ చేయడం గానీ చేయకూడదు అనమాట. ఆటోమేటిక్ గా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పేమెంట్ రిసీట్ అని చెప్పేసి ట్రాన్సాక్షన్ స్టేటస్ లో సక్సెస్ అయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. కింద మీకు కంటిన్యూ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది, ఆధార్ అథెంటికేషన్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసి కింద యూజ్ మై ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఆ చిన్న బాక్స్ పై టిక్ మార్క్ పెట్టుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత కింద స్క్రోల్ చేసి ఇక్కడ అథెంటికేట్, కంటిన్యూ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. కంటిన్యూ పై క్లిక్ చేయకండి, అథెంటికేట్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. వన్స్ మీరు అథెంటికేట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఓటీపీ జనరేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో దేనిపై క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు ఆటోమేటిక్ గా మీ ఆధార్ కార్డ్ కి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీ ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు కంటిన్యూ విత్ ఈ సైన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు ఎన్ఎస్డి లకు సంబంధించిన ఒక వెబ్సైట్ లోకి ఈ విధంగా రీడైరెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఐ హియర్ బై ఆథరైజ్ అని చెప్పేసి ఉంది కదా, ఆ చిన్న బాక్స్ పై టిక్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత కింద మీకు విఐడి ఆర్ ఆధార్ అని చెప్పేసి ఉంది. మీ ఆధార్ కార్డ్ నంబర్స్ ని అయితే ఫుల్ గా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆధార్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఉంది, దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు ఇంకోసారి మీ ఆధార్ కార్డ్ కి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓకే, వన్స్ మీరు ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై ఓటీపీ పై క్లిక్ చేసుకోవాలి. కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుందన్నమాట. వెయిట్ చేయాలి. ఫైనల్ గా మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అంతే ఫ్రెండ్స్, కంప్లీట్ అయితే అయిపోయింది మన కరెక్షన్ అప్లికేషన్ ఫామ్ అనమాట, ఐ మీన్ ప్రాసెస్. అండ్ ఇక్కడ మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ అంటే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ ని మీరు డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేస్తే గనక ఒక పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. డౌన్లోడ్ చేసుకున్న ఒక పీడిఎఫ్ ఫైల్ ని మీరు ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసరికి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి డాష్లు స్లాష్లు లేకుండా
చేయకుండా డేట్, మంత్, ఇయర్ అలా మీరు ఎంటర్ చేసి ఓపెన్ పై క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ పీడిఎఫ్ ఫైల్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ యొక్క అప్లికేషన్ పీడిఎఫ్ ఫైల్ లో మీకు అక్నాలెడ్జ్మెంట్ నంబర్ అయితే ఉంటుందన్నమాట. టాప్ లో ఉంటుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ద్వారా మీకు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ వీడియో అయితే చేస్తాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో అంతే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు పూర్తిగా బ్యాక్ అయితే చేసేయండి. 3 to 5 days లోగా ఈ పాన్ కార్డ్ పీడిఎఫ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత 10 to 15 days లోగా ఫిజికల్ పాన్ కార్డ్, అది ఒరిజినల్ పాన్ కార్డు పోస్ట్ లో వస్తుంది అనమాట. సో ఇలా మీరు కరెక్షన్ అనేది పెట్టుకోవచ్చు ఎక్కడికి వెళ్లకుండా. ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ని మీరు ఆల్ నోట్స్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బై బై.